భారతీయ జనతా పార్టీని మనం దూషించొచ్చు, ద్వేషించొచ్చు. తప్పే లేదు. రాజకీయాలు అన్నటువంటి దాంట్లో దూషణ, ద్వేషము అనేవి సహజంగా నడుస్తూ ఉంటాయి. అయితే అసలు పాయింట్ ఎక్కడ తేడా వస్తుందంటే, ఆలోచనలో తేడా వస్తుంది. ఇప్పుడు ఈ దేశం ఒక సిస్టమాటిక్ వైపుకి తీసుకుపోతున్నాడు మోడీ. ఇంతవరకు ఒక దారి తెన్ను లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు జరిగిన ప్రయాణాన్ని ఒక ఆయుధ తయారీ రంగం దగ్గర నుంచి, అంతరిక్ష రంగం దగ్గర నుంచి, రక్షణ రంగం దగ్గర నుంచి అన్నీ ఒక సిస్టమేటిక్‌లోకి తీసుకొచ్చాడు. మధ్య తరగతి రూపాయి సంపాదించుకునేటట్టు, పేదవాడికి సంబంధించి మధ్య తరగతి స్థాయికి ఎదిగేటట్టు, వాళ్ళకి ఒక ఆహార భద్రత, ఇంటి భద్రత ఇట్లాంటివన్నీ కల్పించుకొచ్చారు. ఉపాధి హామీ పథకం లాంటి వాటితో వాళ్ళకి ఇక సేఫెస్ట్ రూట్. అట్లాగే సరిహద్దులలో ఎలాంటి తప్పులు చేయనీయకుండా అడ్డుకునేందుకు అనుగుణమైనటువంటి వ్యూహాల్ని అమిత్ షా చేసుకుని వచ్చారు. ఇంకొక వైపున యోగి ఆదిత్యనాథ్ లాంటి వాడు ఉత్తరప్రదేశ్లోని దుర్మార్గాలని చెరిగి పాడేసి దారికి తీసుకొచ్చాడు. వీళ్ళెవరూ కూడా భయపడల, లేదా సోషల్ మీడియాలో చేసేటటువంటి దుష్ప్రచారానికి లొంగిపోలేదు. ఒకటే పాయింట్, ప్రజలకి మంచా చెడా, 10 మంది చెడ్డవాళ్ళు 200 మందికి సరిపడా మంచి వాళ్ళని చెడగొడతారు. అంటే వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు. 10 మంది చెడ్డవాళ్ళు, మంచివాడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు. మంచివాడి మౌనాన్ని శాపంగా మార్చారు ఇంతవరకు కూడా. ఇప్పుడు మంచివాడికి సంబంధించినటువంటి రూట్లో నుంచినే తీసుకెళ్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం బీజేపీ హేటర్స్.